ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం 26వ సంవత్సరం 25వ తారీఖు మే సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రేపటి రోజున మీకు ఒక సాధారణమైనటువంటి రోజు కాదు, ఈ రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరిగే రోజు కావచ్చండి. స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా, గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న ఆందోళనలు, అనుమానాలు, ఆలోచనలు ఇవన్నీ ఈరోజు మీకు ఒక నిర్ణయాన్ని రావడానికి దారి తీసుకొస్తున్నాయన్నమాట. నిజంగా అండి, మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మార్పు ఉంటుంది కదా, అంటే ఒక శుభవార్త కానీ, ఒక అవకాశం కానీ, ఇవన్నీ మీ దారిలోకి రావడానికి సమయం దగ్గర పడుతుందని అర్థం. ఈ సోమవారం రోజున మీ రాశి ఫలితాల ప్రకారం గ్రహస్థితి మీకు అనుకూలంగా రాబోతుంది. ముఖ్యంగా మీ ఆలోచనల స్పష్టత, మీ నిర్ణయాలలో ధైర్యం పెరుగుతుంది. మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితంగా మారే అవకాశం ఉంది. గతంలో మీరు పెట్టిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం మొదలవుతుంది కానీ ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే కనుక, మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైనటువంటి వార్త మీకు చేరబోతుంది. ఆ వ్యక్తి మీకు చాలా కాలంగా సంబంధం లేకుండా ఉన్నటువంటి వారు కావచ్చు అండి, లేదా మీరు పెద్దగా ప్రాముఖ్యత ఇవన్నీ వ్యక్తి కావచ్చు. కానీ వారు చెప్పే మాటలు, వారు తీసుకొచ్చే సమాచారం మీ జీవితాన్ని కొత్త దిశలో మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే రాత్రి 8:30 సమయంలో, ఈ సమయం మీకు చాలా కీలకం. ఈ సమయంలో వచ్చే ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక సమావేశం మీ భవిష్యత్తును ప్రభావితం చేసే సూచన మార్చవచ్చు. అందుకే ఈ సమయానికి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలండి, జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎటువంటి టెన్షన్స్ ఏమీ చెయ్యకూడదు, ఆందోళన పడకూడదు. మరియు వచ్చినటువంటి అవకాశాన్ని గుర్తించగలిగితే స్థితిలో కూడా ఉండవలసిన మాట. ఈరోజు మీరు చేసే పనులు కూడా, మీకు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమైనవి. మీరు ఆలోచించి తీసుకునే ప్రతి అడుగు మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో మీరు తొందరపడే నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకూడదు. కొంత ఇబ్బందిని కూడా కలిగి ఉండవచ్చు తొందరపడే నిర్ణయాలు తీసుకోవడం వల్ల. అందుకే సహనం, శాంతి, ధైర్యం ఈ 3 మీకు ఈరోజు ముఖ్యమైనటువంటి ఆయుధాన్ని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు మీకు రాబోతున్నాయి, ఊహించని వ్యక్తి ఎవరు, ఆ వార్త ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈరోజు దినఫలాలను పూర్తిగా వినండి. అలాగే ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి, లైక్ చేయండి మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు కన్యా రాశి వారి దినఫలాల ప్రకారం పూర్తిగా తెలుసుకోవడానికి, కన్యా రాశి వారు రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి, రేపటి రోజున కన్యా రాశి వారికి నీలిమం రంగు మరియు ఆకాశ నీలిమం చాలా శుభప్రదంగా ఉంటాయండి. ఈ రంగు మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మీరు చేసే పనుల్లో స్పష్టతను తీసుకుని వస్తుంది. ముఖ్యమైనటువంటి పనులు ఉన్నప్పుడు ఈ రంగు దుస్తులు ధరించడం లేదా మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. ఇక కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 4, 3, 8 సంఖ్యలు మీకు నిర్ణయాలలో బలాన్ని ఇస్తాయి. ముఖ్యమైన తేదీలు
టైమింగ్ లేదా నిర్ణయాలలో సంఖ్యలు కనిపిస్తే మీరు వాటిని నిర్లక్ష్యం అనేది చేయకండి. ఇప్పుడు అలాగే మీ యొక్క కన్యా రాశి వారికి రేపటి రోజున అనుకూలమైనటువంటి దిక్కు అంటే మీరు ప్రయాణం చేయవలసి వస్తే కనుక చాలా శుభప్రదమైనటువంటి దిక్కు అయితే వాయువ్య దిక్కు అండి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.